రాత్ అఖిల్ హే ద బన్సాల్ మర్డర్స్ 2 hours 10 minutes. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ మనకి తెలుగులో డబ్బింగ్ చాలా బాగుంది. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ మూవీ అని చెప్తా. ఎన్నో మూవీస్ లో చూసినా ఈ థ్రిల్లర్ ఎలిమెంట్ ఇందులో కూడా ఉంది, కానీ నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ అంత థ్రిల్ అనిపించదు చూసే అంత సేపు, కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే పాయింట్ మన మూవీ మొత్తం చూసేలాగా చేస్తారు. ఫారెన్సిక్ తో కలిసి వీళ్ళు చేసే విధానం, అలాగే కిల్లర్ ని పట్టుకోవడానికి డీకోడింగ్ చేసే విధానాలు అయితే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ థ్రిల్లర్ కాబట్టి ట్రై చేస్తా అంటే ఒకసారి అయితే చూడొచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీ చూస్తే మీకైతే మంచిగా అనిపిస్తుంది. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే మనకి పేరులోనే ఉంది ద బన్సాల్ మర్డర్స్ అని. బన్సాల్ ఫ్యామిలీలో ఒక రోజు రాత్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లైన్ గా హత్య చేస్తూ ఉంటారు. అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది మూవీ స్టోరీ. అసలు బన్సాల్ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడానికి రీజన్ ఏంటి అని కనుక్కోవడానికి పోలీస్ టీమ్ అలాగే ఫారెన్సిక్ టీమ్ అయితే దిగుతుంది. లాస్ట్ కి కిల్లర్ దొరికాడా లేదా, పట్టుకున్నారా లేదా అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో మనకు ఒక స్టోరీ చూపిస్తారు, అదే మెయిన్ స్టోరీ అనుకుంటాం, కానీ అదైతే మెయిన్ స్టోరీ కాదు. మూవీ స్టార్ట్ అయిన 30 minutes తర్వాత మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫారెన్సిక్ రేవతి గారు చెప్పే కొన్ని నిజాలు అయితే కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తాయి ఈ మూవీలో. క్లైమాక్స్ 20 minutes అయితే బాగుంటుంది. కొన్ని సీన్స్ కి అయితే ఆన్సర్ అయితే దొరకదు మనకి, ఇందులో మీరే ఆలోచించుకోండి అన్నట్టు వదిలేశారు. కొన్ని డైవర్ట్ చేయడానికి నరబలి అలాగే రివెంజ్ అంటారు, కానీ అవి అయితే హైలైట్ కాలేదు ఈ మూవీ. అసలు ఎవరు చంపారని క్యూరియాసిటీ ఉంటది, కానీ మన ఎంగేజింగ్ అయితే చేయలేకపోయింది ఈ మూవీ. బన్సాల్ ఫ్యామిలీ గురించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే అనిపించింది. లేదు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి నేను చూస్తా అంటే చూడొచ్చు అని చెప్తా. ఒకసారి అయితే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడొచ్చు ఈ మూవీని. ఎనీవేస్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.